టాలీవుడ్ హీరోయిన్ సమంత వివాహబద్ధంలోకి అడుగుపెట్టారు. తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో ఉన్న లింగ భైరవ దేవాలయంలో సమంత రాజ్ నిడుమోరు పెళ్లి జరిగింది. పెళ్లిలో సమంత ఎర్రచీర, రాజ్ క్రీమ్ గోల్డ్ కలర్ కుర్తాతో చూడముచ్చటగా ఉన్నారు. ఈ మేరకు సమంత సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు. సమంత రాజ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఈషా ఫౌండేషన్ ప్రకటన విడుదల చేసింది. అందులో వీరు భూతశుద్ధి వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ వివాహం విధానం గురించి అందరూ వెతుకుతున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలు అనాదిగా వస్తున్న యోగా సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్టమైన ప్రక్రియే ఈ భూతశుద్ధి వివాహం. లింగ భైరవ ఆలయాల్లో ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించే ఈ వివాహ క్రతువు వధూవరులు దేహాల్లోకి పంచభూతాలను శుద్ధి చేస్తోంది. వారి దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లువిరిసేలా దేవి అనుగ్రహాలు ప్రసాదిస్తోందని ఈషా ఫౌండేషన్ తమ ప్రకటనలో వివరించింది. గత కొంతకాలంగా సమంత రాజ్ నిడుమోరు డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రాజ్ తో సమంత క్లోజ్ గా ఉన్న ఫోటోలు పంచుకున్నారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. రాజ్ డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సిటాడెల్, హనీ బన్నీ సమంతలు నటించారు. ఆయా ప్రాజెక్టుల కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే రాజ్ కు ఆమెకు మధ్య స్నేహం ఏర్పడింది. సమంత నిర్మించిన శుభం చిత్రానికి రాజ్ క్రియేషన్స్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేశారు. ఆ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ వీరి ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా వివాహ ఫోటోలు ఆమె షేర్ చేయడంతో నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇటీవలే సమంత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి పోస్టు పెట్టారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో గత ఏడాదిన్నర నా కెరీర్లో సాహసోపేతమైన అడుగులు వేశా, రిస్క్ చేసుకున్నా, ముందుకు ఎలా వెళ్లాలో నేర్చుకున్నా, చిన్న విజయాలకు ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నా, ప్రతిభావంతులైన కష్టపడి పనిచేసే వారిలో కలిసి వర్క్ చేస్తున్నందుకు కృతజ్ఞతురాల్ని, ఇది కేవలం ఆరంభమే అని పేర్కొన్నారు. ఈ పోస్టుతో పాటు ఆమె రాజ్ నిడుమోరుతో ఉన్న ఫోటోలు పంచుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.